ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కోనా సాయి అనే ఆయన శ్రీకాకుళం నుంచి ఒక కమెంట్ పెట్టారు నా ప్రీవియస్ లాస్ట్ వీడియోలో. సో కోనా సాయి, ఇది మీకోసం. ఆపేసారండి. ఇప్పుడే నాడికుడి కదిలింది అన్నాను కదా, వెంటనే ఆపేసాడు. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు సాయి కృష్ణ. ఈరోజు మనం సికింద్రాబాద్లో ఉన్నాం. ఈ జర్నీ నాకు కొంచెం ఇంపార్టెంట్ అయింది. ఈరోజు ఇప్పుడు మనం చెన్నై వెళ్ళిపోతున్నాము. సో సికింద్రాబాద్ టు చెన్నై, ఎంజీఆర్ సెంట్రల్. సో హైదరాబాద్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ దాంట్లో బుక్ చేశాను వయా గుంటూరు. అండ్ స్లీపర్ క్లాసే బుక్ చేసుకున్నాను. ప్లస్ నాకు చాలా చిరాకైన మిడిల్ బర్త్ వచ్చింది. నాకు అసలు ఇష్టం ఉండదు, కానీ నాకు వేరే ఆప్షన్ లేదు. టైం అయిపోతుంది, రెండు లోపలికి వెళ్దాం. డీటెయిల్స్ అన్నీ చెప్తా. ఫ్రెండ్స్ హాయ్, సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాం. చూసారా చెమట పట్టేసిందో? సూపర్ ఎండలు అండి ఇక్కడ. ఆదర కొడుతున్న ఎండలో ప్రస్తుతానికి అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 10 మీద ఉన్నా. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ డీటెయిల్స్ ఏమి వేయలేదు డిస్ప్లేలో. సో ఊరికే కూర్చొని ఉన్నా కాసేపు. కొంచెంసేపు అయ్యాక అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కానీ 2 కానీ వస్తుంది. సో వెయిట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ ఒక ఆయన కోనా సాయి అనే ఆయన శ్రీకాకుళం నుంచి ఒక కమెంట్ పెట్టారు నా ప్రీవియస్ లాస్ట్ వీడియోలో. ఏంటంటే మొత్తం బడ్జెట్ ఎంత అవుతుంది అని చెప్తే బాగుంటుంది కదా అని. సో కోనా సాయి, ఇది మీకోసం. మా ఇంట్లోంచి సికింద్రాబాద్ స్టేషన్ రావడానికి 30 రూపాయలు, వాటర్ బాటిల్ 10 రూపాయలు, 40 రూపాయలు, టికెట్ ఒక స్లీపర్ క్లాస్ కాబట్టి 430 రూపాయలు. సో 430 40 470 రూపాయలు అయింది. ఇదే బడ్జెట్. నేను అక్కడ దిగాక మా ఇంటికి వెళ్ళడానికి ఎంత అవుతుందో తెలీదు. మెట్రో ఉంటే మెట్రోకి వెళ్ళిపోతాం, అక్కడ 50 రూపాయలు అవుతుంది అనుకోండి. సో 500 లోపు అండి. 490 500, మ్యాక్సిమం 500 లోపు అవుతుంది. ఇది బడ్జెట్. ఓకేనా? సికింద్రాబాద్ భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్ డిపార్టింగ్. ఫ్రెండ్స్, 5:05కి రావాలి, 5:20కి వచ్చింది, 5:30కి బయలుదేరింది. సో 20 నిమిషాలు డిలే ఫ్రమ్ సికింద్రాబాద్. డిలే. మరి రైట్ టైంకి వెళ్తున్నా ఆశిస్తూ. గుడ్ బై సికింద్రాబాద్. సికింద్రాబాద్ మెట్రో. కాచిగూడ లైన్. అన్నదర్ టర్మినల్ ఇన్ హైదరాబాద్.
ఫ్రెండ్స్ వినపడుతుందా? సో బండి అయితే చాలా స్లోగా వెళ్తుందండి. ఇది వరంగల్ ఖమ్మం మీద కాకుండా ఇటు సత్తెనపల్లి నల్గొండ గుంటూరు నుంచి వెళ్తుంది. అంటే నేను ఆర్డర్ మార్చి చెప్పాను. ఈ రూట్ నుంచి వెళ్తుంది. చాలా స్లోగా వెళ్తుంది బండి. మేబీ నైట్ ఫాస్ట్ అవుతుందేమో. సూపర్ ఫాస్ట్ అనేది చెప్పారు. ఆగిపోవచ్చిందండో, ఆగిపోతుంది. స్లోగా వెళ్తుంది. మిర్యాలగూడ 7:15 రావాలి, 7:50 అయింది. సో హాఫ్ అన్ అవర్ డిలే, 20 minutes డిలే నుంచి హాఫ్ అన్ అవర్ డిలే వెళ్ళిపోయింది. అయినా కవర్ అవుతుందని ఒక నమ్మకం. మన డిన్నర్ ఇంట్లో తెచ్చేసుకున్నాం. సో డిన్నర్ ఖర్చు అయితే లేదు. అండ్ దట్స్ ఇట్. నడికుడి జంక్షన్ 40 minutes డిలే. ఆపేసారండి. ఇప్పుడే నాడికుడి కదిలింది అన్నాను కదా, వెంటనే ఆపేసాడు. మేబీ క్రాసింగ్ పెట్టారేమో నా డౌట్. ఎందుకంటే సింగిల్ లైన్ ఇది. సో క్రాసింగ్ ఉందేమో నా డౌట్. చూడాలి. నేను ఈ జర్నీ ఎందుకు స్లీపర్లో చేస్తున్నా చెప్తాను. ఇష్టపడతాను చెప్పడానికి. ఎందుకంటే ఇది సౌత్ నుంచి సౌత్లోకి వెళ్తుంది. జస్ట్ హైదరాబాద్ నుంచి చెన్నై దాకా. సో హైదరాబాద్ సౌతే, చెన్నై కూడా సౌతే. సో అంతా మనోళ్ళే ఉంటారు. హిందీ వాళ్ళు గుట్కా గ్యాంగ్లు ఏమి ఉండవు. కాబట్టి ఇరిటేషన్ ఉండదు మనకి. మనోళ్ళే ఉంటారంతా. నీట్గా డీసెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను అక్కడ కూర్చున్న ఒక్క ఇరిటేషన్ లేదు, బాగుంది. సో ఇలాంటి దానికి నేను స్లీపర్ ప్రిఫర్ చేస్తాను. అంతేగాని వేరే ట్రైను, నార్త్ నుంచి వచ్చే ట్రైన్ అయితే ఇంకా నమస్తే ఆయా. ఎస్, క్రాసింగ్. ఓకే, సిగ్నల్. సో అదే ఫ్రెండ్స్, క్రాసింగ్ పెట్టారు. సో సింగిల్ లైన్ కాబట్టి ఇది ఒక ప్రాబ్లం ఈ రూట్లో. బట్ దట్స్ ఫైన్, వెళ్ళిపోతుంది. సత్తెనపల్లి 1 hour డిలే. 8:30 రైట్ టైం 9:35.
సత్తెన్నపల్లి. హైదరాబాద్ చెన్నై సెంట్రల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 1వ నంబర్ ప్లాట్ఫామ్ నుండి బయలుదేరుటకు సిద్ధముగా ఉన్నది. यात्रीगण कृपया ध्यान दें, गाड़ी संख्या 12604 हैदराबाद चेन्नई सेंट्रल सुपरफास्ट एक्सप्रेस प्लेटफॉर्म नंबर 1 से रवाना होने के लिए तैयार है. Your attention please. Train number 12604 Hyderabad Chennai Central Superfast Express is ready to leave from platform number 1. చూసారా అనౌన్స్మెంట్ ఎంత బాగా ఇచ్చిందో. టైం అయిపోయిందండి, గంట డిలే. గుంటూరు అవుటర్. ఆపేసారండి, 2 కిలోమీటర్ల ముందే ఆపేసారు. రైట్ టైం 10 బట్ 10:30, హాఫ్ అన్ అవర్ డిలే. గుంటూరు జంక్షన్. ఎలారా ఎంత లేట్ అయినా సరే హాఫ్ అన్ అవర్ 1 అవర్ డిలే అయినా చెన్నై రైట్ టైంకి వెళ్ళిపోతుందని అనుకున్నా. చూస్తే ఎక్స్టెండెడ్ టైం ఫ్రేమ్ ఇచ్చారు చెన్నైకి, ఐ మీన్ స్టేషన్కి. దానివల్ల కాబట్టి రైట్ టైంకి వెళ్ళిపోతుంది. సో చూడాలి రైట్ టైంకి వెళ్ళిపోతుందా లేదా అని. సో గుంటూరు వచ్చింది, టైం 10:30. ఇంకా పడుకుందాం అనుకుంటున్నాను, నిద్ర పడుతుందో లేదో తెలీదు. సారీ ఫ్రెండ్స్. సో పడుకుందాం అనుకుంటున్నాను. సో గుడ్ నైట్. పొద్దున్న కలుద్దాం. పొద్దున్న లేచేసరికి బ్లాగ్ అయిపోతుంది. 5:40 రైట్ టైం చెన్నైకి. Good night, friends. ఫ్రెండ్స్ హాయ్, గుడ్ మార్నింగ్. మనం నిద్ర లేచాం. సో చెన్నై అవుటర్లో ఉంది, అంటే పొన్నేరి అనే ఊర్లో ఉంది. రైట్ టైంకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను, చూడాలి. టైం ఎప్పుడైతే 5:30 అవుతుందండి. Junction, 2 kilometers to Chennai.